అందరికీ నమస్తే అండి. అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన వెంటనే గవర్నర్ గారి స్పీచు, ఆ తర్వాత వైసీపీ సభ్యుల నినాదాలు ఒకటి సబ్జెక్టు, ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది, రేపటికి వాయిదా పడింది. సో ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బయట గేటు దగ్గర వైసీపీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి పోలీసులకి వాగ్వాదం జరిగింది. అది నేను సెపరేట్ వీడియో చేస్తున్నాను. ఎవరికి తప్పు ఏం జరిగిందని సెపరేట్ వీడియో మన గుండు సుద్ది ఛానల్లో చేస్తున్నాను, ఒకసారి చూడండి. చేశాను ఆల్రెడీ, మీరు మన గుండు సుద్ది పిన్ ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడు ఈ ఛానల్లో ఈ వీడియోలో మనం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. యాక్చువల్లీ రఘురామకృష్ణరాజు గారు అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది, ఒక ప్రత్యేకమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన్ను రాష్ట్రంలో తటస్థ వర్గాలు, ప్రజలు, రాజకీయ నాయకులు ఆయన అందరూ ఒక యాంగిల్లో చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బద్ధ వ్యతిరేకి. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా వ్యతిరేకించి దాదాపుగా 4 ఏళ్ల పాటు అధికారాన్ని వదులుకొని 2019లో ఎంపీగా గెలిచినప్పటికీ అధికార పార్టీ ఎంపీగా 5 ఏళ్ళు ఉండకుండా ఒక ఏడాదిలోనే ఆ పార్టీ మీద రివర్స్ అయ్యారు. రివర్స్ అయ్యి 2020 మార్చి నెల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి ఒక్క తప్పుని ఎండగొడుతూ వచ్చారు. చిన్న పెద్ద ప్రతి తప్పుని ఒక రకంగా జనసేన పార్టీ కంటే లేదా టీడీపీ కంటే, టీడీపీ జనసేన నాయకుల కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద ఎక్కువ పోరాడింది, ఎక్కువ అంశాలు లేవనెత్తింది, అసలైన ప్రతిపక్షంగా వ్యవహరించింది రఘురామకృష్ణరాజు గారే. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. సో అటువంటి రఘురామకృష్ణరాజు గారు దానికి ప్రతీకారంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయించడం, ఆ చిత్రహింసలకు గురి చేయించడం ఇవన్నీ జరిగాయి. అది కేసు నడుస్తుంది, అది వేరే విషయం. సో ఆ కేసు పెట్టింది కూడా రఘురామకృష్ణరాజు గారే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ మధ్య ఒక 10 రోజుల కింద క్రిమినల్ కేసు నమోదైంది. అదంతా మనకు తెలుసు. ఈరోజు అసెంబ్లీలో ఇద్దరు ఎదురెదురు పడ్డారు. రఘురామకృష్ణరాజు గారే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించారు, మాట్లాడారు. హాయ్ జగన్, ఎలా ఉన్నావు అని అన్నారంట. యాక్చువల్లీ గతంలో వైసీపీలో రఘురామకృష్ణరాజు గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకోవాల్సిందే, సార్ అనాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే సార్ అనాల్సిందే. ఆయన కొంతమందిని అన్న అంటారు, మ్యాక్సిమం అందరినీ అన్న అంటారు, కొంతమందిని పేరు పెట్టి పిలుస్తారు. మ్యాక్సిమం 90% మంది లీడర్స్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న అనే సంబోధిస్తారు. మిగిలిన వాళ్ళని పేరు పెట్టి పిలుస్తారు ఆ చనువును బట్టి. కానీ వీళ్ళు మాత్రం సార్ అనే అనాలి. ఆయన అన్న అన్నాడు కదా అని చెప్పి వీళ్ళు అన్నానో తమ్ముడనో అంటే బాగోదు, దొలదీరిపోతుంది. వీళ్ళు మాత్రం సార్ అని అంటారు, అది వేరే విషయం. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎదురుపడినప్పుడు రఘురామకృష్ణరాజు గారే జగన్ దగ్గరికి వెళ్ళి హాయ్ జగన్ అని పలకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రఘురామకృష్ణరాజు గారిని పలకరించారు. ఇద్దరు కూడా చేతిలో చేయి వేసుకొని మాట్లాడుకున్నారు. ఆ సందర్భంగా మీరు రోజు అసెంబ్లీకి రావాలి, మీరు ఉంటేనే బాగుంటుంది అని రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారంట. అడిగితే ఖచ్చితంగా వస్తాను, రోజు వస్తాను అన్నారంట. లేదు నిజంగా సీరియస్గా అడుగుతున్నాను, మీరు రండి అని చెప్పి మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు అంటే నేను వస్తాను, మీరే చూస్తారు కదా అని అన్నారంట. అయితే రఘురామకృష్ణరాజు గారు ఆ పక్కనే ఉన్న పయ్యావుల కేశవ్ గారిని, ఆయన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి కదా, సో ఆయన్ను పిలిచి నాకు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే సీటు వేయించండి, నా పక్కనే జగన్మోహన్ రెడ్డి గారి సీటు ఉండేలా చూడండి, మేమిద్దరం పక్కన కూర్చుంటాము అని రఘురామకృష్ణరాజు గారు అన్నారంట. సో అంటే ఒక సెటైరికల్ రఘురామకృష్ణరాజు గారు చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే గుండు సూది పెట్టి పొడిచినట్టు. అంటే సెటైరికల్గా కావాలని దెప్పి పొడవడానికి బహుశా ఈ కబుర్లన్నీ చెప్పుండొచ్చు, ఇలా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేరు, వచ్చినా సరే టీడీపీ సభ్యులకు సమాధానం చెప్పలేరు. టీడీపీ సభ్యులు గతంలో వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఎంత హీనంగా ఎంత చులకనగా చూశారో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి సభ్యులు కూడా వైసీపీని అంతే హీనంగా అంతే చులకనగా చూస్తారు. ప్లస్ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో పెద్దగా సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం ఉండదు, ఓన్లీ తిట్లో ఎదురుదాడో మాత్రమే ఉంటుంది. కానీ టీడీపీలో ఉన్న సభ్యుల్లో చాలామందిలో సబ్జెక్ట్ ఉంటుంది, విషయ పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళు విషయ పరిజ్ఞానము సబ్జెక్ట్తో సహా ఎదురుదాడి చేయగలరు, సెటైర్లు వేయగలరు. సో ఇటువంటి విషయాల్లో రఘురామకృష్ణరాజు గారు దిట్ట. ఆయన అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని చెప్తున్నది అందుకే. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని బద్ధశత్రువుగా చూస్తున్నారు, ప్రతీకారం తీర్చుకుంటున్నారు, న్యాయం కోసం ఆయన మీద పోరాడుతున్నారు, చట్టపరంగా పోరాడుతున్నారు, ఆయన మీద కేసు ఫైల్ చేయించారు. ఒకవైపు అవి జరుగుతున్నా ఇంకోవైపు మాత్రం స్నేహపూర్వక రాజకీయం, ఆయన కూడా అసెంబ్లీలో ఉండాలి, ఆయన పక్కన నేను ఉండాలి, ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలి అన్నట్టు చెప్తున్నారు. అంటే ఇది ఒక వ్యూహాత్మకంగా నేను వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళని గౌరవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాదేమీ తప్పు లేదు అనేటట్టు రఘురామకృష్ణరాజు గారు అనమాట. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రారని తెలుసు,
ఒకవేళ వచ్చినా వీళ్ళ ఎదురుదాడి తట్టుకోలేరని తెలుసు. వచ్చినా ఒక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో గంటలోనో వెళ్ళిపోవాల్సిందే తప్ప అక్కడ ఉండలేరు. రేపు ఎల్లుండి ఎలాగ రారు. రేపేమో ఢిల్లీ వెళ్తారు, ఎల్లుండేమో ఢిల్లీలో ధర్నా ఉంది, ఆ తర్వాత 2 రోజులు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది అంటున్నారు. సో ఆయన అసెంబ్లీకి ఎలాగ రారు, వీళ్ళు ఓన్లీ అడుగుతారు అంతే. మేము అడిగినా సరే వాళ్ళు రాలేదని చెప్పడానికేమో బహుశా. థ్యాంక్ యూ.